ఎక్కడికి ఎత్తబడుతుంది? మధ్యాకాశానికి ఎత్తబడడం, క్రీస్తు విరోధి రావడం, క్రీస్తు విరోధి ఈ భూమి మీదకి వచ్చి 7 ఏడేండ్ల శ్రమల కాలంలో ఉంటే సంఘం ఎత్తబడిన సంఘం ఏమో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉండడం, ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం రావడం, ఆయన మళ్ళీ సంఘాన్ని తీసుకొని భూమి మీదకి రెండవ అక్కడ రావడం, ఆర్మేగిద్దోన్ యుద్ధం. దీన్నే ప్రపంచంలో 3వ యుద్ధం అంటారు. ప్రపంచం అంతా కూడా జరుగుతుంది యుద్ధం. సంఘం సాతాను బంధించబడతాడు. ఆ యుద్ధం తర్వాత సాతాను బంధించబడిన తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీద యేసుక్రీస్తు పరిపాలన ఉంటుంది. తర్వాత మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత సాతానుడు విడవబడతాడు. తర్వాత ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి. ఇవి మన ముందు జరగవలసినటువంటి సంఘటనలు. వాటిల్లో ఒక్క పాయింట్ని మనం ఏం చేస్తున్నామంటే డిస్కస్ చేస్తున్నాం లేదా తెలుసుకుంటున్నాం. ప్రభు మధ్యాకాశానికి రావడం, సంఘం ఎత్తబడడం, క్రీస్తు విరోధి రావడం, క్రీస్తు న్యాయపీఠం, ఏమండి మహాశ్రమల కాలం, క్రీస్తు రెండవ రాకడ, ఆర్మేగిద్దోన్ యుద్ధము, తర్వాత సాతాను బంధింపబడుట, 7 ఏళ్ల పరిపాలన, సాతాను విడుదల, ధవల సింహాసన తీర్పు. ఇప్పుడున్నటువంటి ఆకాశం భూమి ఉండదు. ఈ ఆకాశం భూమి పోతుంది, కొత్త ఆకాశం కొత్త భూమి కూడా వస్తుంది. ఇవి జరగవలసినటువంటి సంఘటనలు. ఈ సంఘటనలన్నింటిలో మనం ఏం చూస్తున్నామంటే క్రీస్తు న్యాయపీఠం. ప్రభు మధ్యాకాశానికి రాగానే సంఘం ఎత్తబడగానే అది పైన జరుగుతుంది, కిందేమో క్రీస్తు విరోధి వచ్చి మహాశ్రమలు 7 ఏళ్ల కాలంలో వాడు పరిపాలన చేస్తుంటాడు. అయితే ఎత్తబడిన సంఘం ఏమవుతుందంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి, క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి మనం అందరూ కూడా హాజరవ్వాలని చెప్పాడు. అయితే ఇలా హాజరైనప్పుడు సంఘం క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి హాజరవగానే అక్కడ 3 సంఘటనలు జరుగుతాయని చెప్పాను. మొదటిది తీర్పు. ఎవరికి? ఎత్తబడిన సంఘానికి. అక్కడ విమర్శ ఉంటుంది. ఈ విమర్శను నరకానికి పో అని చెప్పడానికి కాదు. నువ్వు రక్షించబడ్డ తర్వాత నేను నీకు ఇచ్చిన వరాలు, నేను నీకు ఇచ్చిన అవకాశాలు, నేను నీకు ఇచ్చినటువంటి సోర్స్ నువ్వేం చేసావని దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ లెక్క అడుగుతాడు. దీన్నే విమర్శ అన్నాం. రెండోది నువ్వేమైతే ప్రభు కొరకు కష్టపడి చేసావో, శ్రమించావో, ప్రభు కొరకు ఖర్చు పెట్టావో దాని అంతటిగా ఆయన ఏం చేస్తాడు? అక్కడ బహుమానాన్ని ఇస్తాడు. తర్వాత ఈ విమర్శ అయిన తర్వాత బహుమానాలు బహుకరించిన తర్వాత క్రీస్తుకు సంఘానికి వివాహం జరుగుతుంది. ఇప్పుడు విమర్శ చెప్పాను ఆల్రెడీ. మీకు ఏం చెప్పాను? విమర్శ చెప్పాను. ఏమేమి విషయాల కొరకు విమర్శ అక్కడ ఉంటుందో ఆ విమర్శకి మనం అందరూ కూడా ఏం చేయాలని చెప్పాం? లెక్క అప్పగించాలని చెప్పాను. ఆ రోజు ఆయన ముందు క్రియలకు నువ్వు తీర్చబడతావు, లెక్క అప్పగించాలి. నీవు మాట్లాడిన మాటలకి కూడా లెక్క అప్పగిస్తావు. ఈ సృష్టిలో ఏ జీవికి లేనిది నీకే ఇచ్చాడు మాటని చాలా చురుకుగా, చాలా దోబరాగా, చాలా ఏమండి పలచనగా మాట్లాడేస్తుంటారు. అందుకని ప్రతి మాటకి దేవుడు ఏం చేస్తాడు? అక్కడ తీర్పు తీరుస్తాడు. తర్వాత నీకు దేవుడిచ్చిన తలంతులకు తీర్పు ఉంటుంది. రహస్యాలకు ఎవరికి తెలియకుండా నీకు మాత్రమే మెయింటైన్ చేసే రహస్యాలన్నీ కూడా ఆ రోజు ఏం చేస్తాడు? వెలుగులోకి తీసుకొని వస్తాడు. నీ రహస్యాలు ఒకరు తెలిసిపోయాక నీ ముఖం ఎలా ఉంటుంది? చిన్నపోతే ఆ రోజు కూడా సిగ్గుపడవలసి వస్తుంది. అక్కడ ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉంటారు అంటే కనుక మన పితరులందరూ ఉంటారు. అక్కడ సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఉన్నటువంటి పితరులందరూ కూడా అక్కడ ఉంటారు. ఒక మనిషికి నీ విషయాలు తెలియకూడదనే ఎంత రహస్యంగా ఉంటావో అంత రహస్యాలన్నీ కూడా ఆ రోజు ఏమవుతాయి అంటే కనుక విడుదల అవుతాయి. తర్వాత నీకు దేవుడు నీ పక్కనే ఉంచినటువంటి ఆత్మలకు తీర్పు. ఆత్మల గురించి లెక్క నేను దేవుడు అడుగుతాడు. ఆత్మల గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. తర్వాత గృహ నిర్వాహకత్వాన్ని ఆయన అడుగుతాడు. తర్వాతది నీకు దేవుడిచ్చిన అవకాశాలు. దేవుడు కొన్నిసార్లు నీకు మంచి అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను సద్వినియోగం పరచుకోకపోతే వాటిని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే కనుక దానికి కూడా దేవుడు ఏం చేస్తాడని నీ దగ్గర లెక్క అడుగుతాడు. వీటన్నిటికీ మనం దేవుడికి ఏం చేయాలంటే లెక్క
అప్పగించాలి. ఇవన్నీ రాసుకుంటున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నేను పలానా దగ్గర తప్పిపోయాను, పలానా మాట విషయంలో నేను సరిగా బతకలేకపోయాను, నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు నేను వాడుకోలేకపోయాను, నా చుట్టూ ఉన్న ఆత్మ విషయంలో నేను దేవుడి దగ్గర లెక్క అప్పగించవలసిన విధానంలో బతకలేకపోయాను అని చెప్పి ఏ రోజైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని పరిశోధించుకున్నారా? ఆలోచించుకున్నారా? అందుకనే దేవుడి ముందుకు వెళ్ళాక ఆయన న్యాయపీఠం దగ్గర ఈ అన్నిటికీ ఆయన ఏం చేస్తాడంటే మొదట విమర్శ చేస్తాడు. ఆ విమర్శకు మనం అందరూ కూడా ఏం చేయాలంటే లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. మీకు పోయిన వారే చెప్పాను, ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వు రక్షించబడ్డది ఎవరి కోసం అంటే కనుక ఇంకొకరు నువ్వు రక్షించడానికి, ఇంకొకరు నువ్వు రక్షించడానికి. ఇంకొకరు నువ్వు రక్షించలేకపోతున్నావు అంటే నీ రక్షణ సరైనది కాదు. నీ రక్షణ సరైనది కాదు. నీ రక్షణ సరైనది అయితే కనుక నువ్వేం చేస్తావంటే ఇంకో వ్యక్తిని రక్షిస్తావు. వెలిగే దీపం ఇంకో దీపం వెలిగిస్తుంది. ఆరిపోయిన దీపం వెలిగించగలుగుతుంది? వెలిగించలేదు. అందుకని ఎప్పుడు కూడా జీవం ఉన్న మనిషే మరొక మనిషిని జీవింప చేయగలుగుతాడు. కాబట్టి ఇది మీరు ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడుతూ వెళ్ళవలసిన విషయం. ఇకపోతే రెండోది బహుమానాలు. ఏంటి? ఇది మనం పోయిన వారమే ప్రారంభించుకున్నాం. ఈ బహుమానాలు దేవుడు ఏం చేస్తాడంటే బైబుల్ ఇప్పుడు చాలా మందికి ఉన్నది ఏంటంటే ఈ భూమి మీద ఎలాగో కాలం బతికేసి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోదాం? పరలోకానికి వెళ్ళిపోదామని. ఒకవేళ నీకున్న లాంటి ఉద్దేశమే దేవుడికి ఉంటే నువ్వు ఉదాహరణకి ఈ రోజు రక్షించబడ్డావు అనుకో, రేపు చంపి నేను పరలోకానికి తీసుకుపోవచ్చు. ఎందుకు? నువ్వు రక్షించబడ్డావు కాబట్టి రక్షించబడ్డ వాళ్ళకి పరలోకం ఇవ్వడమే దేవుడి ఉద్దేశం అయితే, పరలోకం ఒకటే నీకు ఇవ్వడం దేవుడి ఉద్దేశం అయితే, ఈ రోజు 22 నువ్వు రక్షించబడ్డావు, 23వ తారీఖుని భూమి నుంచి నేను దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నీకు పరలోకం వచ్చేసింది కాబట్టి. కానీ రక్షించబడ్డ తర్వాత కూడా భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడు దేవుడు నీకు? నీకు బహుమానాల కోసం. బహుమానం అనేది నువ్వు కష్టపడి పని చేస్తే నీ పనికి ఏం చేస్తాడు? ఆయన జీతం ఇస్తాడు. ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు, రేపు చనిపోతే నీకు బహుమానాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు బహుమానాలు రావు. అందుకు నువ్వు బహుమానం సంపాదించుకోవాలని దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు ఎంతో కాపుదలని ఇస్తున్నాడు. మీకు తెలియాలి విషయాలన్నీ కూడా. ప్రతి మనిషిని 24 గంటల సమయంలో సగటున 18 సార్లు క్యాన్సర్ అటాక్ చేస్తుంది. ఒక రోజుకి ఒక మనిషి మీద క్యాన్సర్ ఏం చేస్తుందంటే 18 సార్లు రోజుకి అటాక్ చేస్తుంది. నీకు నాకు తెలీదు. ఆ క్యాన్సర్ వచ్చాక అదంతా మనలోకి వచ్చిన తర్వాత డాక్టర్లు పరీక్షలు చేసి ఇది 4th స్టేజ్లో ఉంది, ఇది 3rd స్టేజ్లో ఉంది అని అప్పుడు వాళ్ళు చెప్తారు. కానీ అది మన లోపల ప్రవేశించడానికి ప్రతి దినం కూడా ఒక్కొక్క మనిషిని సగటున 18 సార్లు రోజులో అది అటాక్ చేస్తూనే ఉంటుందట. అందుకు మనకు తెలియలేని రోగాలు ఎన్ని ఉన్నాయో, మనకు తెలియలేని ప్రమాదాలు ఎన్ని మన మీదకి వస్తాయో, ఈ వేటిని కూడా దేవుడు మన దగ్గరికి చేరనివ్వకుండా ఏ తెగులు నీ గుడాలను సమీపించనివ్వకుండా పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే నాడు ఇశ్రాయేలు కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతూ ఈ భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడంటే నిన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకోవడం ఆయనకి ఇష్టమే. అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు. కానీ ఇంకా ఈ భూమి మీద నిన్ను ఎందుకు ఉంచుతున్నాడంటే కనుక నువ్వు బహుమానాలు పొందుకోవాలని. బహుమానం అనేది దేవుడు నువ్వు కష్టపడిన దాన్ని బట్టి ఇస్తాడు అక్కడ. అంతేగాని నువ్వు కష్టపడకుండా ఆయన ఏది అక్కడ నీకు ఇవ్వడు. కాబట్టి ఆ బహుమానాలు పొందుకోవడానికి మనం అక్కడికి వెళ్ళాలి. ఏ పని చేస్తే ఏ బహుమానం ఇస్తాడో కొన్ని బహుమానాలు మీకు చెప్తున్నాను, మీకు చూపిస్తున్నాను. అందుకు బైబిల్లో చాలా బహుమానాలు ఉన్నాయి. కొన్నిటిని మాత్రమే ముందుకు తీసుకొస్తాను. ఏ బహుమానం నువ్వు పొందడానికి యోగ్యుడివో, ఏ బహుమానాన్ని పొందే రీతిగా నీ బ్రతుకుందో, ఏ బహుమానాన్ని పొందడానికి ఇప్పటికే నువ్వు ఎలిజిబుల్ అయ్యావో ఈ లేఖనాలు బట్టి మనం ఏం చేద్దాం? పరిశోధించుకుందాం. సంఖ్య ఎన్ని బహుమానాలు ఉన్నాయో చూపిస్తాను. రిఫరెన్స్ మీకు చెప్తాను. ఆ కిరీటాల పేర్లు ఏంటో చెప్తాను. అది ఎవరికి ఇవ్వబడుతుందని బైబిల్ చెప్తుందో ఆ లేఖనాలు కూడా మనం చూద్దాం. మొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:15లో దాని పేరు ఏంటంటే అక్షయ కిరీటం. అక్షయ అంటే అర్థం ఏంటి? అది ఎప్పటికీ నశించదు. మీ మెడలో ఉన్న బంగారం నశిస్తుందా? నశిస్తుంది. మీరు కట్టుకున్న బంగ్లాలు నశిస్తాయా? మీకున్న భూములు నశిస్తాయా? మీరు ఈ భూమి మీద ఏం సంపాదిస్తున్నారో అదంతా ఒకరోజు పోతుంది, ఒకరోజు అయిపోతుంది. బైబిల్ చెప్తుంది చూడండి ఒకసారి. బైబిల్ చెప్తుంది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం తీసారా? ఆ మాటలు కొంచెం ఓపికతో చదవండి. చదివితే మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. 10వ వచనం. వచ్చును ఏమవుతాయమ్మా? ఆకాశంలో ఏమవుతాయి? మహాధ్వనితో. ఎప్పుడైనా మీరు ఒక బల్బుని చూసారా? పటాలను పేవడం చూసారా? అదేమవుతుంది? దాని రూపం అంతా ఏమవుతుంది? ఒక శబ్దంతో కోల్పోతుంది కదా. ఇప్పుడు ఆ మహాకాశాలన్నీ కూడా ఏమవుతాయంట? మహాశబ్దంతో గతించిపోతాయి. ఏమవుతాయి? పంచభూతాలు అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే మీరు అనుభవిస్తున్నారో గాలిని, ఏదైతే అనుభవిస్తున్నారో ఏమంటే నీటిని, ఏమైతే అనుభవిస్తున్నారో వెలుగుని, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే గనక మిక్కిటమైన వేండ్రంతో లయమైపోవును. ఏమవుతాయి? భూమి మీద ఉన్న వృక్షాలన్నీ కాలిపోతాయి. అంటే ఇప్పుడు నువ్వు సంపాదించిందంతా, నువ్వు కూడబెట్టిందంతా ఎక్కడ పెడుతున్నావు? బైబిల్లో వాక్యం ఉంది, మీకు తెలుసా? ఈ భూమి మీద మీరు కూర్చుకోవద్దు. ఎందుకు కూర్చుకోవద్దు అంటున్నాడు? ఈ భూమి కాలిపోద్ది. భూమి మీద ఉన్నదంతా పోతుంది. ఇప్పుడు నువ్వు కూడబెట్టిందంతా భూమి మీద ఉంటే కనుక ఆ భూమి ఏం చేస్తుంది? కాలిపోద్ది. ఇంకా ఏమైపోతాయి? లయమైపోనట్టుగా. మీరు ఎప్పుడైనా గమనించరు లేదో తారు ముద్దలాగా నల్లగా ఏమండి ఒక రూపాన్ని కలిగి ఉంటుంది. దాన్ని అగ్గిలో మరపెడితే ఏమవుతుంది? నీళ్ళలాగా అయిపోద్ది. గట్టిగా ముద్దలా ఉన్నది నీళ్ళలాగా అయిపోవడం గల కారణం ఏంటి అంటే కనుక ఆ వేడికి అది కరిగిపోతుంది. దేవుడు అగ్ని వర్షాన్ని భూమి మీద కురిపించినప్పుడు, ఈ పంచభూతాల మీద కురిపించినప్పుడు ఇదంతా ఏమవుతుంది? అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా, అగ్నికి మైనం కరిగిపోయి అది ఎలాగైతే కోల్పోతుందో దాని స్వరూపాన్ని, అలాగని ఇదంతా పోతుంది. ఎప్పుడైనా మీరు చూస్తారు, నేను చిన్నప్పుడు చూసేవాళ్ళం, చెట్టుకేమో మైనం ఉండేది, మైనం గమ్ము ఉండేది. దాని దగ్గర తీసుకెళ్లి వేడి పెడితే అది అక్కడి నుంచి కారిపోయేది కిందకి. అది అక్కడ నిలబడేది అలాగా. కానీ ఈ వేడి ఎప్పుడైతే తగిలింది ఏమైందంటే దాని రూపాన్ని కోల్పోయి ఎక్కడికో అది పోయేది. ఇప్పుడు ఈ పంచభూతాలన్నీ కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి అగ్నికి ఏమవుతాయంటే దాని రూపమంతా ఆ స్థలం నుంచి కోల్పోయి అదేమైపోద్దంటే నీరులాగా లయమైపోయి అదంతా రూపాన్ని కోల్పోద్ది. ఏ రోజు? ప్రభు దినమందు అది జరుగుతుంది. ఇది బైబిల్ చెబుతున్నటువంటి విషయం. దేవుని బిడ్డలకి ఈ లోక సంబంధమైన మనిషి ఏమంటాడండి? ఇప్పుడు కాకపోతే 4 రాళ్ళు ఎప్పుడు వేసుకుంటాం? బతుకున్నప్పుడు కాకపోతే ఎప్పుడు రా మనం సంపాదించుకునేది? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మనం పోగొట్టుకొని సుఖపడిపోవాలని చెప్పి మనుషులు ఈ భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టి బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. ప్రభు వస్తాడని కానీ, మనం వెళ్తామని కానీ ఆ నిరీక్షణ వాళ్ళకి లేదు. కాబట్టి భూమి మీద బతికిన 60-70 సంవత్సరాలు బతికియాలని చెప్పి దాని వరకు వాళ్ళు ప్రోకలాడుతున్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనకున్న నిరీక్షణ ఏంటంటే ప్రభు వస్తాడు, ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు. అందుకు మనం ఏం చేయాలి అంటే గనక ఆయన ఇచ్చేది అక్షయమైంది, అది ఎప్పటికీ కరగదు, అది ఎప్పటికీ పాడవదు. అందుకే ఆయన ఇచ్చినటువంటి కిరీటం పేరు ఏంటంటే గనక అక్షయ కిరీటం. ఆ అక్షయ కిరీటం అనేది ఎవ్వరు దొంగలించలేరు. అది ఎప్పటికీ కాలిపోదు, అది ఎప్పటికీ మసకబారదు, అది ఎప్పటికీ నశించదు. అలాంటి కిరీటాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు. ఈ కిరీటం పేరేంటి? అందుకని ఈ భూమి మీద మీరు ఎన్ని సంపాదించుకున్నా దీనికి సాటి కావు. ఇలాంటి కిరీటాన్ని దేవుడు ఆయన దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత, ఆయన సన్నిధిలో మనం ఉన్న తర్వాత ఆయన ఈ బహుమానాన్ని బహుకరిస్తాడు. ఎవరికి బహుకరిస్తాడు? ఎవరికి ఈ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు అంటే పరుగు పందుమందు పరిగెత్తే వాళ్ళకి, ఆగిపోయే వాళ్ళకి కాదు. పరుగు పందుమందు పరిగెత్తే వాళ్ళకి ఈ బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. మీకు ఇప్పుడు చెప్తాను వినండి జాగ్రత్తగా. జీవితం అంటే ఒక పరుగు పందెం లాంటి జీవితం అంటే. కొంతమందికి జీవితం అంటే ఏంటో చాలా కాలం అర్థం అవ్వదు. అమ్మ నాన్న కష్టపడి పెంచినంత కాలం కుర్రోళ్ళకి అర్థం కాదు. వాళ్ళు వండి పెట్టినంత కాలం ఈ మనుషులకి తెలియదు, ఆ విలువ తెలియదు, ఆ జీవితం యొక్క విధానం తెలియదు. అందుకనే ఆ జీవితం అంటే పరుగు పందెం అని అందులో మనం
ఓపికతో పరిగెత్తాలని, అందులో మనం సహించాలని, అందులో మనం మితంగా బతకడానికి ఇష్టపడాలనే విషయాలు పోయిన వారమే మీకు చెప్పాను. ఈ పుట్టుక నుంచి చచ్చిపోయేదాకా ఉన్నటువంటి కాలం అంతా ఏంటంటే ఇది ఒక పందెపు రంగం. ఈ పందెపు రంగంలో నువ్వేం చేయాలంటే కనుక ఎంత వీలైతే అంత వీలు చేసుకొని మితంగా బతకాలి. మితంగా బతకడం అంటే మితంగా అంటే తగినంతగా బతకాలి తప్ప ఏమిటి తగినట్టుగానే జీవించాలి, కానీ దానికి ఎక్స్ట్రా ఏమి మనం చేసుకోకూడదు. అందుకే మీకు చెప్పాను, ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా ఉండాలో చెప్పాను, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎలా ఉండాలో చెప్పాను. తినాలి, కానీ అతికి మించి 60 రకాల అవసరం లేదు. ఏమిటి అవసరమా? అవసరం లేదు. మీకు ఉండడానికి ఇల్లు కావాలి, కానీ మిమ్మల్ని మాత్రమే ఊర్లో భలే కట్టాడు అని మిమ్మల్ని మీరే చూపించుకోవడానికి మాత్రం అక్కర్లేదు. మీరు తగుమాత్రం వస్త్రాలు వేసుకోవాలి, కానీ సిస్టర్ లాంటి చీరకి ఎవరు కట్టలేదు అన్నట్టుగా అవసరం లేదు. దీనినే మితముగా అన్నారు. చదవండి 9:25. మరియు పందిమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు ఏమన్నాడు? అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. అందుకే ఇలా చెప్తున్నాను. మీరు వేసుకునే బట్టలు కానీ, మీరు పడుకుంటున్నటువంటి నివాస స్థలం కానీ, మీరు కట్టుకుంటున్న ఇల్లు కానీ, మీ బిడ్డల యొక్క విధానాలు కానీ అన్నీ ఎలా ఉండాలంటే కనుక మితంగా ఉండాలి. కొంతమంది ఏమంటారంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం బ్రదర్, ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఎంజాయ్ చేయడానికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేయాలని. అవును, తప్పు. అన్ని విషయాలు ఏమని చెప్పాడు ఆయన? మితంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. అందుకని ఈ మితంగా బ్రతికే వాళ్ళకు మాత్రమే దేవుడు ఏమిస్తాడు? అక్షయమైనటువంటి కిరీటం ఇస్తాడు. అందుకని మీరు ప్రతి దానికి యాడ్ చేయండి. ఇక్కడ నుంచి నేను మితంగా బతుకుతున్నానా, మితి మీరి బతుకుతున్నానా? మీరు చెప్పండి. మనిషి బతకడానికి నిద్ర అవసరమే, కానీ మితి మీరి నిద్రపోతే అయిపోతాడు. తినడం అవసరమే, మితి మీరి తిండిపోతే అయిపోతాడు. అందుకు మనిషికి ఏది అవసరమో ఆ అవసరానికి తగిన దానికంటే ఎక్కువ చేస్తే అందులోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులోనే చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే బైబిల్ ఏమంటుందంటే అన్ని విషయాల్లో మితముగా బ్రతకాలని. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, నిన్ను నువ్వు ఇది చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ, ఎక్కడికక్కడ నిన్ను కంట్రోల్ చేసుకుంటూ నువ్వు బ్రతకగలిగితే ఈ అక్షయ కిరీటం అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో కిరీటం గురించి మీకు చెప్పాను పోయిన వారమే. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2:19. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2:19. ఈ కిరీటం పేరేంటి? అతిశయ కిరీటం. ఏ కిరీటం అమ్మా? అతిశయ కిరీటం. కొన్నిసార్లు మనిషికి ఏమంటే అతిశయం అనేది ఉండాలి. ఏముండాలి? అతిశయం ఉండొచ్చా, ఉండకూడదా? అతిశయం ఉండొచ్చా, ఉండకూడదా? అతిశయం ఉండకూడదని బైబిల్ చెప్పట్లేదు, ఉండాలి. కానీ అతిశయం ఉంటే దేని బట్టి ఉండాలి? దేవుని బట్టి ఉండాలి. రండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9-17 ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 24 కంటే పై వచనాలకు వెళ్దాం. ఏ వచనం చదువుతున్నారమ్మా? 23. అది కాదు, 23. ఎవరంటమ్మా? హలో, వినండి జాగ్రత్తగా. జ్ఞాని జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి ఏం చేయబడదట? నువ్వు అందరికంటే బాగా చదివేవాడు అనుకో, నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. మొన్న యానివర్సరీలో శ్రీని గారు అంతా వడ్డించేసిన తర్వాత గోడ పక్కన నిలబడ్డారు. ఈలోగా ఆనంద్, రాజు వీళ్ళంతా వచ్చారు. రాగానే వీళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయన కూడా చాలా సీరియస్గా ప్రార్థన చేస్తుంటూ ఆయనతో అన్నారు, రాజు వివాహం చాలా ప్రాముఖ్యమైన విషయం, ఎక్కువ ప్రేయర్ చేసుకోవాలి నువ్వు అని అన్నారు. అంటే ఈయన ఒక చిరునవ్వు నవ్వుతూ అవునన్నా అన్నాడు అనమాట. ఆయన ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను కూడా అతిశయించేవాడిని, నాకేం తక్కువ, అందం ఉద్యోగం అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ అని. వివాహానికి వచ్చేటప్పుడు ముందు ప్రేయర్ చేసుకునేవాడిని కాదు, నేను ఎక్కడికి వెళ్ళి ఏ అమ్మాయినా నాకు
చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ 2 సంబంధాలకు వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత నా గుండెల్లో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. నాకున్న దాన్ని బట్టి పెళ్ళిళ్ళు అవ్వని దేవుడు సిద్ధపరిస్థితి అవుతాయని అప్పుడు నేను అర్థం చేసుకుని నేను ఏం చేశానంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాను అని. అందుకని కొన్నిసార్లు మనిషికి చదువును బట్టో జ్ఞానాన్ని బట్టో వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి అతిశయం వచ్చేస్తుంటది. అది రావద్దని చెప్తుంది బైబిల్. మళ్ళీ చదవండి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. దేని బట్టి? ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయించకూడదు. నీ బలాన్ని బట్టి కానీ బలగాన్ని బట్టి కానీ. కొంతమంది ఏమంటారు, మళ్ళీ పెద్ద కుటుంబం అండి, పుట్టుని బియ్యం ఓరిస్తే గెంజి మెత్తు కూడా రాదండి అంటారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కులం గురించి వాళ్ళ గొప్ప గురించి ఇవే మాట్లాడుకుంటుంటారు. ఇంకో కొందరు ఏమంటారంటే మా తాత ముత్తాతల నుంచి మేము చాలా ఐశ్వర్యవంతులు అని చెప్తుంటుంటారు. అందుకని ఈరోజు దేవుడి వాక్యం మనకి ఏం చెప్తుందంటే మనుషులు ఇచ్చయించే వాటిని బట్టి మనం అతిశయించకూడదట. 24 అనగా ఏం చేయాలి? ఎంత మంచి మాటలండి ఇవన్నీ. భూమి మీద కృప చూపుతూ. అసలు నువ్వు బ్రతకడానికి నీ బ్రతుక్కి ఆధారం ఎవరు? నువ్వు పుట్టడానికి ఆధారం ఎవరు? నీకు ఊపిరికి ఆధారం ఎవరు? ఆ ఆధారమైన దేవుడు ఏమన్నాడు? నీతి న్యాయములను జరిగించుచున్నా నేనే. అంటే ఈ భూమి మీద ఈ వ్యవస్థ అంతా ఇలా జరగడానికి, ఇదంతా ముందుకు కొనసాగడానికి కర్త నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. ఏం చేయాలి? మిమ్మల్ని అలా అడుగుతాను, మీకు స్మార్ట్ ఫోన్ తెలుసు, మీకు వాట్సాప్ తెలుసు, మీకు ఇంకోటి తెలుసు, దేవుడు తెలుసా? అడగండి ఎవరైనా మనుషుని వెళ్ళి. ఎవరి వల్ల అయితే బతుకుతున్నాడో ఆ దేవుడి గురించి మనిషికి తెలియదు, కానీ లోకంలో ఉన్న అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే ఎప్పుడు అతిశయించాలో తెలుసా? ఎప్పుడు నీకు అతిశయం రావాలో తెలుసా? నేను భూమి మీద కృప చూపించు నీతి న్యాయాలు జరిగిస్తున్న దేవుడిని నేనేనని, ఆయన వల్ల ఇదంతా జరుగుతుందని ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడు నీకు అర్థమవుతుందో, ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఆ దేవుని బట్టి అతిశయించాలి. అలా అతిశయిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళగానే అతిశయ కిరీటాన్ని నీకు పెడతాడు. ఈ కిరీటం, ఈ అతిశయ కిరీటం ఎలా ఉంటుందంటే నీకున్న అతిశయం ఎప్పటికీ డ్యామేజ్ అవ్వదు, ఎప్పటికీ అది తక్కువ అవ్వదు. నువ్వు అతిశయంతోనే ఉంటావు, అతిశయిస్తూనే ఉంటావు. ఎందుకని? ఎవరు తెలుసుకున్నావు? ఏమండి, ఈ సృష్టి అంతా కోల్పోతాం, కానీ సృష్టికర్త మాత్రం ఎప్పుడు పోడు. నువ్వు ఈ సృష్టి గురించి కాకుండా ఆ సృష్టికర్తను తెలుసుకొని నువ్వు బ్రతికితే కనుక ఆ సృష్టికర్త నీకేం చేస్తాడంటే అతిశయ కిరీటాన్ని నీకు ఆయన పెడతాడు. ఈరోజు ఆ దేవుడు నీకు పూర్తిగా తెలుసా? ఆ దేవుడు నీకు పూర్తిగా అర్థమయ్యాడా? మీకు వివరాలతో కొన్ని విషయాలు చెప్తాను, మీరు వినండి, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు తెలుసు అనుకుంటాం కానీ మనకు తెలియదు. చాలాసార్లు నేను దేవుడు నమ్ముకున్నాను, నేను దేవుడు అనిపించాను అనుకుంటారు, కానీ నీకు దేవుడు తెలియకుండా బతికేస్తాం. మీకు తెలుసా? ఏలీ కొడుకులు యెహోవాను ఎరగని వారై ఎవరికి సేవ చేస్తున్నారు? వాళ్ళు ఎవరి మందిరంలో సేవ చేస్తున్నారు? వాళ్ళు ఎవరికి బలులు అర్పిస్తున్నారు? వాళ్ళు. కానీ దేవుడు తెలుసా? వాళ్ళకి తెలియదు. దేవుడు సేవలో ఉంటూనే, దేవుడి పనిలో ఉంటూనే దేవుడిని ఎరగకుండా బతికేస్తున్నారు. మనం కూడా కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతాం, వాయిద్యాలు వాయిస్తాం, ఆ దేవుడు ఏంటో మనకు సరిగా తెలియదు. అందుకు దేవుడి ముందుకు వచ్చాక నువ్వు ఎప్పుడు దేవుడిని ఇలా అడగాలి. ఏమని అడగాలంటే, ప్రభా అన్నిటి గురించి నాకు ఎక్కువ తెలియడం కన్నా నీ గురించే ఎక్కువ తెలియాలి. నిన్న తెలుసుకున్న దానికన్నా ఈ రోజు నీ గురించి ఇంకా నేను ఎక్కువ తెలుసుకోవాలి. అందులో కదా అతిశయించమన్నారు వాక్యంలో. అందులో కూడా మనకు అతిశయం రావాలన్నాడు. మనం ఏమనుకుంటాం? నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, నా కష్టాల నుంచి దేవుడు విడిపించాడు, ఆ దేవుడు నన్ను రక్షించాడు, ఈ రోజు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, నేను బాగున్నాను, నాకు దేవుడు తెలుసు అనుకుంటాం. కాదు. ఆ దేవుడి గురించి నువ్వు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఇంకెక్కువ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి నువ్వేం చేయాలి? ఎరగా. అందుకే దేవుడు అన్నాడు, నన్ను వెతికితే నేను దొరుకుతాను అన్నాడు, మీరు తడితే నేను తీస్తానన్నాడు. అందుకు ఆ దేవుడి గురించి మనం ఏం చేయాలంటే నిన్ను తెలుసుకున్న దానికన్నా, ఎందుకంటే వాక్యం ప్రతిరోజు చదవడం, ఎందుకంటే ప్రతిదిన వాక్యాన్ని ధ్యానం చేయడం దేనికి? ఎక్కువ తెలుసుకోవడం కోసం.
దేవుడి గురించి ఇంకెక్కువ ఎగడం కోసం అందులో మనం అతిశయించాలని వాక్యం చెప్తుంది కనుక ఇది అతిశయ కిరీటం. అతిశయం ఉండాలి మనిషికి, కానీ లోక సంబంధమైన వాటిని బట్టి ఉండకూడదు. కొందరికి అందం బట్టి ఉంటుంది, కొందరికి ఐశ్వర్యాన్ని బట్టి ఉంటుంది, కొందరికి బలాన్ని బట్టి ఉంటుంది, బలగాన్ని బట్టి ఉంటుంది. కానీ మనమైతే దేవుని బట్టే అతిశయించాలి. ఆ అతిశయంతో మనం బ్రతుకుతూ ఉండాలి. దానిని అతిశయం అంటారు. అలా దేవుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ అతిశయ కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇది ఎవరికి ఇస్తాడు అంటే కనుక ఆత్మను సంపాదించే వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు ఉన్నాయి. ఆ 10 రూపాయలని మీరు మీ ఇంటి కొరకు, మీ అవసరాల కొరకు వాడుకొని మీరు బతికిస్తే మీకు అవసరాలు తీర్చబడ్డాయి. కానీ అదే డబ్బులతో ఒక ఆత్మకు సువార్త చెప్పడానికి వెళ్ళి ఒక ఆత్మను రక్షించేవనుకో, ఆ ఆత్మ ఎక్కడ కనబడతాడు? ఒకరోజు పరలోకంలో కనబడతాడు. నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నదే ఆ రోజుతో అరిగిపోయింది, ఆ రోజుతో కరిగిపోయింది, అయిపోయింది అక్కడితో. కానీ అదే నువ్వు దేవుడు ఆత్మ కొరకు సంపాదించి పెడితే అది ఎక్కడ నిలబడుతుంది? పరలోకంలో నిలబడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు భూ సంబంధమైన దాని కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆత్మ కొరకు ఇంత ప్రాధాన్యత ఇచ్చావు కనుక ఇదిగో ఈ ఆత్మకు నువ్వు ఇంత పెట్టుబడి చేసావని చెప్పి ఆత్మ సంపాదించే వాడికి ఆయన ఏం చేస్తాడు? అతిశయ కిరీటం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నెలకి 100,000 సంపాదిస్తున్నారు. మీరు సంపాదించిన ఈ డబ్బుల్లో ఆత్మను సంపాదించడానికి ఎంత డబ్బు వెళ్తుంది మీ దగ్గర నుంచి? మీరు, మీ కుటుంబం, మీకున్నటువంటి వాళ్ళు బతకడానికి ఎంత వెళ్తుంది? కొంతమంది ఇలా చెప్తుంటారు, మళ్ళీ నన్ను తప్పు పట్టకండి, దేవుడి దయ వల్ల దుబాయ్కి వచ్చాను, దుబాయ్లో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఇల్లు కట్టుకున్నాను, సాక్ష్యాలు ఉంటాయి. దుబాయ్కి వచ్చాను, నేను ఇండియాకి వెళ్ళి ఇంటి దగ్గర ఒక పొలం కొనుక్కున్నానని చెప్తారు. దేవుడి దయ వల్ల నేను దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించని చేశానని చెప్పారు. అవన్నీ మీరు చేయడం తప్పు కాదు, చేసుకోండి. కానీ మీ మనసు వాటి మీద ఉందా, లేకపోతే పర సంబంధమైనటువంటి దేవుడి మీద ఉందా? ఒకవేళ దేవుడి మీద ఉండి, అమ్మో ఇదంతా ఒక రోజు నశించిపోద్ది, ఈ మనుషులు కూడా నశించిపోతారు, ఈ మనుషులు దేవుడి దగ్గరికి నేను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలి అన్న ఆతృత ఉంటే దాన్ని దేని కొరకు వాడుతావు? ఆత్మలని సంపాదించడానికి వాడుతావు. దాని కొరకు ఏం చేస్తావు? దాని కొరకు చేసే దాని అంతటిని దేవుడు ఏమన్నాడంటే అతిశయ కిరీటం అన్నాడు. ఏం కిరీటం పెడతాడు? నీవు మాత్రమే రక్షించబడి ఇంకెవ్వరు నువ్వు రక్షించకుండా ఉంటే గనక ఈ కిరీటం నీకు దక్కదు, రాదు కూడా. అందుకు నువ్వేం చేయాలంటే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడిన తర్వాత నీలాంటి రక్షణ వాళ్ళు కూడా పొందాలని నీ చుట్టూ ఉన్నటువంటి ఆత్మల కోసం ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. దానికి ఖర్చు అవుతుంది, దానికి కష్టం అవుతుంది, దానికి అవమానాలు ఉంటాయి, దానికి ఇబ్బందులు ఉంటాయి. ఎన్నున్నా కానీ వాటన్నిటినీ కూడా నువ్వు జయించుకుంటే ఏం చేయాలంటే నిలబడాలి. ఆ మధ్య జోసి చెప్పాడు, తను ఎప్పుడు మనకు పరిచయం అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క వారం మానేయడాన్ని నాకు గుర్తు, మరి మానలేదేమో కూడా. ఏ రోజు చర్చ మానుకుంటే రెగ్యులర్గా వస్తాడు. అయితే ఒక వారం నాతో కలిసి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు చాలా బాధగా ఉంది పాస్టర్ గారు అన్నాడు. ఏం తమ్ముడు ఏమైందంటే, నేను చర్చిలో అందరినీ క్యాంపులో అందరినీ చర్చికి తీసుకొస్తున్నానని ఒక మనిషిని తీసుకొని వెళ్తే 100 రూపాయలు చర్చిలో ఇస్తున్నారని నా మీద వాళ్ళందరూ అబద్ధాలు మాట్లాడుకుని పుకార్లు చేస్తున్నారు. ఆ మాట నాకు వినబడగా నాకు చాలా బాధ కలిగింది. అందుకోసం వీడు ఏ వారం చర్చి మాడుకుంటూ వెళ్తున్నాడు, ఈ మనుషుల్ని అందుకోసం తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పగా నాకు చాలా బాధ కలిగిందని. తమ్ముడు, మిగతా వాళ్ళు కూడా వినండి. ఆత్మను సంపాదించడానికి వెళ్ళేటప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దెబ్బలు వస్తాయి. 2 వారాల క్రితం సామ్యాలు వచ్చి చెప్పాడు కదా, సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఆ నల్లోలు ఏం చేశారు? కొట్టడానికి రెడీ అయిపోయారు, బ్యాగ్ లాగేసుకున్నారు, ఆయన దగ్గర ఉన్నాయని తీసేసుకున్నారు. ఎన్నో వస్తుంటాయి, అవన్నింటినీ తట్టుకొని నిలబడుతున్నావు. దేనికోసం నిలబడుతున్నావు? ఇది శాశ్వతం కాదు, నేను ఒక రోజు దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ఆత్మ కూడా దేవుడి కోసం చేయాలని నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయాసం అంతటిని దేవుడు మర్చిపోడు. ప్రతి దాన్ని రాసుకుంటాడు. వాని క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీవితం నా దగ్గర ఉందన్నాడు. నువ్వు ఏం చేస్తావో అది పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు, పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, ఆయన మనిషే. మీరు దేవుడి కోసం ఖర్చు చేసేది, కష్టపడేది, చెమట కార్చేది, ఇబ్బందులు పడేది, రక్తం కార్చేది అది ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆ న్యాయపీఠం దగ్గర మనం నిలబడినప్పుడు దానికి ఏం చేస్తాడు? ఆయన ఒక కిరీటం ఇస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన న్యాయవంతుడు. అందుకే అన్నాడు కదా, భూమి మీద కృప చూపుతూ
నీతి న్యాయాలు జరిగించేవాడు నేనే అని గుర్తించాలి. అందుకని ఈ రోజు నా ముందున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే కనుక, ఆ రోజు ఆయన ముందుకు వెళ్ళాక ఆ కిరీటం మనం పొందుకోవాలంటే ఇక్కడ ఆత్మ కోసం ఏం చేయాలి? ప్రయాస పడాలి. కొంతమంది అంటుంటారు, ఎందుకంటే పాస్టర్ గారు అంత గొంతు చించుకొని చెప్పాలి, వచ్చి స్వయంగా అలాగా ఉండి 4 మాటలు చెప్పి అయిపోతుంది కదా, జరిగిపోద్ది కదా, ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పాలా, ఎందుకు ఇంతగా గద్దించి చెప్పాలా, ఎందుకు ఇంతగా చెప్పాలంటే మీరు నశించిపోకూడదని. మీరు నిలబడితేనే, దేవుని ఎదుటికి వచ్చి దేవుడి ముందు నిలబడగలిగితేనే మా పనికి ఫలితం ఉంటుంది. మీరు అందరిలాగే బ్రతికి అందరిలాగే నశించిపోతే కష్టపడడం ఎందుకు, ఇక్కడ రావడం ఎందుకు, పని చేయడం ఎందుకు? మీరు ఆయన ఎదుట కనబడాలన్నది ప్రయాసతోనే ఈ పని అంతా చేయడం, ఈ బోధ అంతా చేయడం. అందుకు ఆత్మను సంపాదించడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇల్లు కట్టడం చాలా ఈజీ, మీరు భూములు కొనుక్కోవడం చాలా ఈజీ, మీ పిల్లలకు పెళ్లి చేయడం చాలా ఈజీ. అవన్నీ భూమితోనే ఆగిపోతాయి. కానీ భూమి కరిగిపోయినప్పుడు, ఈ పంచభూతాలన్నీ లైవ్ అయిపోయినప్పుడు అవన్నీ పోతాయి. కానీ ఒక ఆత్మని మీరు సంపాదిస్తారే, ఆత్మ మీరు వెళ్ళే చోటకు వస్తుంది. ఈ ఆకాశం భూమి గతించిపోయినా అక్కడికి వస్తుంది. ఆ ఆత్మ కొరకు నీకు ఎంత భారం ఉంది, ఎంత భారంతో నువ్వు పనిచేస్తున్నావు, దాని కొరకు నువ్వు ఎంత ఖర్చు అవుతున్నావు, అది మీరు గుర్తించాలి. నేను ఎప్పుడు కూడా ఈ మాటలు చెప్తుంటాను. ఒక్కసారి నీవు ఆత్మలో రక్షణ పొందితే మరొక మనిషికి కూడా పొందాలన్న ఆశ నీకు కలుగుతుంది, ఖచ్చితంగా కలిగేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది రావట్లేదు అంటే కనుక నువ్వు రక్షణ సరిగా పొందలేదేమో, నువ్వు పొందిన రక్షణ సరైంది కాదేమో చూసుకోవాలి. మీకు పోయిన వారం కూడా చెప్పాను, సమరస్త్రీ బావి దగ్గర యేసుప్రభువుని కలుసుకుంది. రక్షించబడిన తర్వాత నీళ్ళు పట్టుకొని వెళ్ళి వండుకొని తిన్నదా? ఏం చేసింది? ఎందుకు అంత పరిగెత్తుకుని వెళ్ళాలి? ఎందుకు అంత పరిగెత్తుకుని వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? నేను ఏదైతే దాహాన్ని తీర్చుకున్నానో, ఏ జీవజల ఓట దగ్గరికి అయితే నేను వచ్చానో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఏ రక్షకుడు అయితే నాకు కలిగి ఉన్నాడో ఆ రక్షణ ఈ సమరయ ప్రాంత ప్రజలకి కావాలని పరిగెత్తుకుని వెళ్ళింది. అదే పనిని మనం కూడా చేయాలి. మీకు చాలాసార్లు చెప్పాను, మీరు ఏదో వ్యయంతోనో గురితోనో ఇక్కడికి వచ్చి పనికొచ్చి చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ స్థిరపరిచాడు, నిలబెట్టాడు, ఇక్కడ దీవించాడు. అయితే మీరు పని, ఈ దీవెన మాకంతా సౌఖ్యంగా ఉందని దీంతో మీరు ఆగిపోకూడదు. ఆయన ఏదో పని చేసుకొని తీసుకొచ్చాడు. ఆ పని ఏంటంటే మీరు ఆత్మల్ని సంపాదించే పని. అది నువ్వు ఉన్న క్యాంపులో కావచ్చు, నీకు తెలిసిన సర్క్యులేట్ కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, వాళ్ళందరూ నువ్వు రక్షించడం కోసమే దేవుడు నిన్ను తీసుకొచ్చి పెట్టాడు, తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు. కాబట్టి ఆ భారం మనలో కావాలి, ఆ భారం మనలో కలగాలి. ఆ విధమైనటువంటి విధానం మనం ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్పనివ్వండి. ఇక్కడే చాలా మంది స్త్రీలు వాళ్ళ సమయం అంతా వంటగదిలోనే ముగించేస్తారు. ఎన్ని రకాలు వండుకోవాలో, లేకపోతే వచ్చిన వాళ్ళ బిడ్డలకి, భర్తకి ఇవన్నీ ఎప్పుడు నేను చేసి పెట్టాలని వాళ్ళకు ఉన్నటువంటి సమయం అంతా అందులో ఖర్చు పెడతారు. తప్పు. తినడానికి, బతకడానికి తినాలి, కానీ మీ సమయం, మీ బలం కూడా ఆత్మల్ని రక్షించడానికి పెట్టాలి. దాని కొరకు కూడా మీరు ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని ఇలా అడుగుతాను నేను ఎప్పుడు కూడా, మీరు ఎప్పుడు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే కనుక, దేవా నన్ను రక్షించావు, నేను ఇంకొక మనిషిని రక్షించేదాకా నేను చావకూడదు ప్రభా, అప్పుడు దాకా నన్ను బ్రతికించి. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకొని వెళ్ళే వస్తువు ఏదైనా ఉంది, పట్టుకొని వెళ్ళే ఏదైనా ఒకటి ఉందంటే కనుక ఒక ఆత్మని పట్టుకొని వెళ్ళగలవు ఆయన దగ్గరికి. నీవు ఈ భూమి మీద ఏది గడించినా ఇక్కడ కాలిపోతుంది, ఇక్కడ బూడిదైపోతుంది. కానీ ఒక ఆత్మను రక్షిస్తే మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతావు. అలాంటి ప్రార్థన నీకు ఉండాలి. నేను ఎప్పుడైనా చనిపోవాల్సి వస్తే, ఎప్పుడు చనిపోవాలంటే నాలాంటి ఒక ఆత్మ నేను రక్షించిన తర్వాత చనిపోవాలన్న భారం మనకు ఉండాలి. అలాంటి వారికి ఏ కిరీటం వస్తుంది? అతిశయ కిరీటం వస్తుంది. అందుకే పౌలు అక్కడ ఉన్నాడు తెస్సలోనికీయులతో, నా ఆనందమైన, నా సంతోషమైన, నా అతిశయమైన ప్రభు ఎదుట ఎవరు? మీరే కదా అన్నాడు. నేను మీకోసం వచ్చి పడిన పాటలు, కష్టం ఇదంతా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాక నాకు గొప్ప ఆనందం, అతిశయం ఎప్పుడు కలుగుతుంది అంటే మిమ్మల్ని బట్టి నాకు కలుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని సంపాదించుకున్నాను కాబట్టి దేవుడు నాకు అక్కడ ఏమిస్తాడు? అతిశయ కిరీటాన్ని ఇస్తాడు. ఈ కిరీటం ఎంతమందికి కావాలి? ఏ కిరీటం?
అక్షయ కిరీటం. మరి ఈ కిరీటం కావాలంటే పని ఏం చేయాలి? మనం ఆత్మనే సంపాదించాలి. మరి సంపాదిద్దామా? సంపాదించాలంటే పని చేయాలి. సంపాదించాలంటే ఏం చేయాలి? పని చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, అవమానాలు భరించాలి. ఇవన్నీ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇది ఒక మాటతో చెప్పేంత ఈజీ కాకుండా మనం ఎంతో చేస్తేనే ఇది సంపాదించడానికి అవుతుంది. మూడవ కిరీటం పేరు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దీని పేరు నీతి కిరీటం. చెప్పండి అమ్మా, చదవండి. ఇక మీదట నా కొరకు ఏం చేయబడింది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చెప్పండి అమ్మా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించడానికి అందరికీ అనుగ్రహించును. ఏమన్నాడు పౌలు? నా కొరకు మీదట నీతి కిరీటం ఉంచబడింది. హలో, నా కొరకు మాత్రమే కాదు, ఆయన రాకడ కోసం కనిపెడుతూ ఎవరు బ్రతుకుతారో వాళ్ళందరికీ అది అనుగ్రహిస్తాడని చెప్పాడు అనమాట. దాని పై వచ్చిన చెప్పాడు 7వ వచనంలో. ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాను, నా కడముట్టించుదని ఏం చేశాడట? ఇక మీదట అన్నాడు. ఏం చేసిన మీదట నీతి కిరీటం ఉంచబడింది ఆయనకి? మంచి పోరాటం పోరాడాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన పరుగు పందెం కదముట్టించాడు. ఇక మీదట నా కొరకు ఉంది. అయితే నా కొరకు మాత్రమే కాదు కానీ ఆయన రాకడను అపేక్షిస్తూ ఇవన్నీ కలిగి బతికిన వాళ్ళకి కూడా దేవుడు ఆ కిరీటం ఉంచుతానండి. దీని పేరేంటమ్మా? చెప్పాలి. ఏ కిరీటం? నీతి కిరీటం. హల్లెలూయా. నీతి ఉన్నప్పుడు మనిషి ఎంత దర్జాగా ఉంటాడండి? ఏ తప్పు చేయలేనప్పుడు ఎంత హ్యాపీగా బతుకుతాడండి? తప్పు చేస్తే భయంగా సిగ్గుగా అనిపిస్తుంది. అయితే ఈ కిరీటం నీకు ఏం చేస్తుందంటే నిర్భయంగా, చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, చాలా గర్జించే సింహంలాగా దర్జాగా బ్రతకడానికి ఈ నీతి నీకు ఏం చేస్తుందంటే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అలాంటి నీతి కిరీటం ఏం చేస్తాడంటే ఆయన ఇస్తానన్నాడు. ఏం చేసే వాళ్ళకి? చెప్పాలి. విశ్వాసం కాపాడుకున్న వాళ్ళకి. జాగ్రత్త వినండి. మీరు దేవుళ్ళకి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుడిని నమ్ముకున్న తర్వాత మీ విశ్వాసం చచ్చిపోయేదాకా ఆ విశ్వాసం అలా ఉండదు. మీ విశ్వాసం ఏమవుతుంది? సడలిపోద్ది. మీ విశ్వాసం కొన్నిసార్లు ఏమవుతుంది? మసకబారిపోతుంది, వెనకంచి వేస్తుంటారు. కొన్నిసార్లు చాలా మంది సాక్ష్యాలు చెప్తారు. కాలేజీ డేస్ దాకా బాగానే ఉన్నాను కానీ కాలేజీకి వెళ్ళాక నేను కొంచెం బ్యాక్ స్లైడ్ అయ్యాను, వెనకబడ్డాను, ఈ తప్పు చేశానని చాలా సార్లు అనుకుంటుంటారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినండి. ఏ రోజైతే దేవుళ్ళలోకి వచ్చావో ఆ రోజు నుంచి నువ్వు ప్రభు సన్నిధిలో చేరేదాకా నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏమవుతుంది? కోల్పోతాం. విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోకపోతే విశ్వాసం కోల్పోతావు. విశ్వాసం కోల్పోతే కిరీటాన్ని కోల్పోతావు. అందుకు నీకేముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఏముండాలమ్మా? విశ్వాసం అనేది ఉండాలి. మీరు భక్తులు ఎదుగుతున్నారు, విశ్వాసంతో బతుకుతున్నారు. ఈలోగా ఎవడో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడతాడు. నువ్వు కూడా హాయ్ అని పెడితే అటు నుంచి ఏమంటాడు? హలో అంటాడు. ఇటు నుంచి నువ్వు కూడా అలా అంటే అటు నుంచి ఏమంటాడు? హాయ్ అంటాడు అంటాడు. ఇప్పుడు ఆ 4వ రోజు 3వ రోజు ఏమంటాడు? నువ్వు మాట్లాడకపోతే నిద్ర రాలేదు అంటాడు. నువ్వు లేకపోతే నాకు ఊపు రాలేదు అంటాడు. నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా హాయిగా ఉంది, గాల్లో తేలినట్టుగా ఉంది అంటాడు. ఇలా నిన్నేం చేస్తానంటే నీ విశ్వాసాన్ని అంతటే పడగొడుతుంటుంటాడు. ఈరోజు చాలా మంది యూత్, చాలా మంది దేవుని బిడ్డలు దేవుడి కొరకు ఒక వెలుగు కలగవలసిన వాళ్ళు
దేవుడి కొరకు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడవలసిన వాళ్ళు నిలబడలేకుండా సిగ్గుపడిపోయే పరిస్థితులకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి హాయిలు బాయిలు విశ్వాసాన్ని కోల్పోయే ప్రక్రియలే. నేను చాలా మందిని ఎరుగుదును, చాలా మంది జీవితాలు ఆ విధమైనటువంటి విధానంలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఏమవుతారు? అందుకు మీరు విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రభు అన్నాడులాగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అన్నాడు. చదివారు ఎప్పుడైనా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అట విశ్వాసం కనుగొనునా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం లేని మనుషులు అయిపోతారు, విశ్వాసం ఉండదు. అందుకనే విశ్వాసం లేకుండా ఎవడో దేవుడికి ఇష్టడే ఉంటా అసాధ్యం. దేవుడికి ఎవరు ఇష్టంగా ఉండలేరు. అందుకే ఏం కాపాడుకోవాలి? విశ్వాసం కాపాడుకోవాలి. రాకడ సమయంలో విశ్వాసం ఉండాలి. ఉందా నీకు ఆ విశ్వాసం? విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు పౌలు. ఇది చనిపోయే ముందు రాసిన మాటలు. ఈ పత్రిక తర్వాత పౌలు చనిపోతున్నాడు. చనిపోయేటప్పుడు ఆఖరి మాటలు ఏమంటున్నాడంటే, ఇదిగో నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను కాపాడుకున్నాను కాబట్టి ఇక మీదకి నా కొరకు ఏముందంటే నీతి కిరీటం ఉంచబడి ఉంది. నా కొరకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ కిరీటం అనుకరించబడింది అని చెప్పాడు. చదవండి ఈ పేర్లేంటి? అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం. ఇవన్నీ బైబిల్లో రాయించి ఎందుకు పెట్టాడంటే నువ్వు దానికి తగినట్టుగా బ్రతికితే కనుక ఈ కిరీటాన్ని దేవుడు నీకు, ఈ బహుమానాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అందుకని మరి విశ్వాసం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ బ్రతకాలి అంటే ఏం చేయాలి? వినుటి వలన విశ్వాసం. చాలా మంది అంటారు ప్రతి వారం చర్చికి వెళ్ళాలి ఏంటి అంటారా? అరే తమ్ముడు, నాకు ఇష్టమైనప్పుడు నేను అనుకున్నప్పుడు వస్తానులే, గడిగడి ఫోన్ చేసి నన్ను రమ్మనకు అనే మనుషులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చర్చికి రావడం, ప్రతి వారం రావడం అంత అవసరం కాదనుకుంటారు. అందుకే బైబిల్ వాక్యం ఏమంటుందంటే వింటుంటేనే విశ్వాసం కలుగుతుంది, వృద్ధి చెందుతావు. లేకపోతే ఆ విశ్వాసం కోల్పోతాం. విశ్వాసం కనబడకుండా కనుమరుగైపోయే రోజులు వచ్చేస్తాయి. అందుకని మీరేం చేయాలి? శక్యమైతే చదవండి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. కొందరు మానుకొనుచున్నట్టుగా ఏమన్నాడమ్మా? కొందరు ఎందుకు మానేస్తున్నారు? కొందరు మానుకొనుచున్నట్టుగా మానవుతారు. ఎందుకు మానేస్తున్నారు కొందరు? ఆ ఒక్కరోజే సెలవు ఉంటుంది, ఆ ఒక్కరోజే పదార్థం చేసుకోవాలి, ఆ ఒక్కరోజే బట్టలు ఉతుక్కోవాలి, ఆ ఒక్కరోజే పనంతా చేసిన దాని మీద, వారం అంతా చేసిన దాని మీద బద్ధకంగా ఉంటుంది, ఆ ఒక్కరోజే నిద్రపోవాలని అనిపిస్తుంది. మేము తిరిగిన అనుభవాలు ఉన్నాయి. క్యాంపులో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు విసిగిస్తారు, వాళ్ళు మాట్లాడతారు. ఏంటన్నా ఇప్పుడు రావాలంటే ఎక్కడ వస్తామన్నా, నెక్స్ట్ వారం చూస్తాం లేనా అంటే ఏదో మన కోసం వచ్చినట్టు, మనం లేదా ఆయన వస్తే మనల్ని ఉద్ధరించినట్టుగా ఇలా మాట్లాడే మనుషులు ఉంటుంటారు కొంతమంది. అందుకని మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే కనుక నువ్వు వింటుంటేనే నీ విశ్వాసం అధికమవుతుంది. అందుకే కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుకోవడం మానొద్దు. ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఇప్పుడు మన ఎలా వచ్చి నీ విశ్వాసం ఎలా ఉంది? ఇప్పుడు రాబట్టికి నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ కిరీటం పొందడానికి నీకు అర్హత ఉందా? నువ్వు దానికి విధంగా బతుకుతున్నావని హెచ్చరిక నీకు చేస్తున్నావంటే ఆ హెచ్చరికలోంచి, ఆ మాటల్లోంచి నీకేమొస్తుంది? విశ్వాసం కలుగుతుంటది. అందుకని విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడే కొన్ని విషయాలు మీకు చెప్పనివ్వండి, మీకు వివరాలు చెప్పాలి కూడా. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. మీరు చెప్పండి, తల్లి తన బిడ్డను మర్చినా అని వాగ్దానం ఉందా? పర్వతాలు తొలగినా నా కృప నిన్ను విడిచిపోదని. ఇశ్రాయేలు కాపాడుకోడు కొనుగడు. ఇలాంటి వాగ్దానాలన్నీ మీకు తెలుసు, ఇవన్నీ తెలుసు. దేవుడు మీతోనే ఇవన్నీ మాట్లాడేది కూడా మీకు తెలుసు. కానీ కొన్ని కష్టాలు మీ దగ్గరికి వచ్చి, కొన్ని ఇబ్బందులు మీ దగ్గరికి వచ్చి, కొన్ని నష్టాలు మీకు కలిగినప్పుడు అసలు దేవుడు ఉంటే నాకెందుకు ఎన్ని కలగాలి? మరి దేవుడు వాగ్దానం ఏమో అలా ఉంది, నీకు జరిగాయని ఎలా జరుగుతున్నాయి? అప్పుడే నీ లోపల ఒక డౌట్ వచ్చేస్తుంది. చెడ్డగా బతికే వాళ్ళందరూ బాగానే
మంచిగా బ్రతుకుతున్న నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటి? ఎందుకు వెళ్ళాలి చర్చికి? ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? ఎందుకు ప్రార్థన చేయాలి అని ఈ కష్టాలన్నింటిలో నీ విశ్వాసం ఏమవుతుంది? కోల్పోతావు. ఏమైపోతావు? కోల్పోతావు. ఈ కష్టాలన్నింటిలో కొన్ని శ్రమలు ఏమైపోతాయి? అయిపోతుంటాయి. ఏమండి, కువైట్లోనో మస్కట్లోనో మనకి అజమాన్లో ఒక ఆవిడ ఉంది. వాళ్ళ బంధువులు ఎవరో ఉన్నారు అక్కడ. ఈవిడ ఏం చేసింది, నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఆయనతో నేను మాట్లాడలేకపోతున్నాను, మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి, దేవుడేమో దేవుడు కాదంటే సాతాను అంటున్నాడు అన్నాడు. అమ్మా, బయట వాళ్ళందరూ అలా అనుకుంటారు, నీకెందుకంటే లేదండి, ఆయన బైబిల్ చదివినోడే, బైబిల్ బోధించినోడే, బైబిల్ తెలిసినోడే, ఇప్పుడు దేవుడు సాతాను అంటున్నాడు, నాకు ఆ మాట వింటుంటే బాధ అనిపిస్తుంది, మీ నెంబర్ ఇస్తారు, మీరు ఒకసారి మాట్లాడండి అన్నాడు. సరేలే అని చెప్పి నా నెంబర్ ఆయనకి ఇచ్చినట్టుంది. నాకు ఇచ్చాడు కానీ నేను చేయలేదు, ఆయనే చేశాడు. నాకు చేసి ఆయన ఏమన్నాడంటే, 22 సంవత్సరాలు నేను బైబిల్ చదివానండి, 22 సంవత్సరాలు నేను బైబిల్ని 22 సంవత్సరాలు చదివి ట్రైనింగ్ అయ్యి నేర్చుకొని ఆయన ఎంతో మందికి సువార్త చెప్పించి కువైట్ నుంచి వెళ్ళినప్పుడల్లా పెద్ద పెద్ద పాస్టులు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి ఇన్ని చేసిన వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, దేవుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, సాతాను అంటున్నాడు. నేనన్నాను, ఏమర్థమయ్యాడు బ్రదర్, 22 సంవత్సరాలు మీకు బైబిల్ చదివాను అంటున్నాను, ఈ దేవుడు మీకు ఏమర్థమయ్యాడంటే, అప్పుడు ఆయన ఒక లాజిక్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, దేవుడు మంచి చేస్తాడో చెడు చేస్తాడని అడిగాడు. మనం ఏమంటాం? మంచిగా చేస్తాడంటాం. చెడు చేస్తున్నాడు సాతాను, మంచి చేస్తున్నాడు దేవుడు కదా. మరి దేవుడు నాకు చెడు చేశాడు, అందుకు చెడు చేస్తున్నాడు సాతానే కదా అనాలి. అందుకు ఈ దేవుడు నాకు సాతానే అన్నాడు. ఇందుకు ఆయనకి జరిగిన చెడు ఏంటంటే, పిల్లలు లేనప్పుడు దేవుడు నమ్ముకోమని ఎవరో సువార్త ప్రకటిస్తే నమ్ముకున్నాడు. తన భార్య ఇద్దరు కూడా నమ్ముకున్న తర్వాత ఒక మగ బిడ్డను ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డను ఇచ్చినప్పటి నుంచి ఇదిగో చూడు, దేవుడు గర్భద్వారాలు తెరిచి బిడ్డలు ఇవ్వగలిగిన దేవుడు అని చెప్పి 22 సంవత్సరాలు మానకుండా సువార్తను ప్రకటించి వాక్యాలు చెప్పి అన్ని చేసినాడు. ఆ బిడ్డను బట్టే దేవుడు స్తుతిస్తూ అంత బాగా ఎదిగినాడు. అయితే ఒక రోజు ఆ కొడుకు ఇద్దరు కలిపి, మరి కువైట్లోనే ఇండియాలోనే ఇద్దరు వాకింగ్ చేస్తుంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి ఆ 22 సంవత్సరాల కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏ కొడుకునైతే దేవుడు ఇచ్చాడో, ఏ కొడుకునైతే దేవుడు నాకు అనుగ్రహించాడు, ఆ కొడుకు ఏ పాపం చేశాడు? 22 సంవత్సరాల కొడుకు ఏం తప్పు చేశాడు? మరణం అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, నా కొడుకు దేవుడే చనిపోయాడు కాబట్టి నా దృష్టిలో దేవుడు చెడు చేశాడు, నాకు సాతాను అన్నాడు. ఏం చెప్తావు ఇలాంటి వాళ్ళకి? బ్రదర్, యోబు గురించి మీరు చదవలేదా? యోబుకి 10 మంది కొడుకులు ఇలాగ అయిపోయినా మీరు బైబిల్ 22 సంవత్సరాలు చదివి మీటింగ్లు పెట్టారంటున్నారు అంటే ఏమంటాడంటే తెలుసా? ఆ కథలన్నీ చెప్పకండి, నాకు మేలు చేయమనండి, అప్పుడు దేవుడు నమ్ముతాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలే. మీకు వచ్చే శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఆ అన్నింటిలో కూడా మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ఛాలెంజ్. అప్పుడు వరకు అన్నీ ఉన్నాయనుకుంటాం, అప్పటికప్పుడు అన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుంది, ఏమీ మిగిలిన పరిస్థితి వస్తుంది. అప్పుడు లోపల ఒక స్వరం వస్తుంటుంది, దేవుడు ఉంటే ఇవన్నీ నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకు ఇలాగా ఇవన్నీ నాకు అవుతున్నాయని చాలాసార్లు మనం ఫీల్ అవుతుంటాం, బాధపడుతుంటాం, వేదన చెందుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులారా, మీరు విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే నష్టపోతాం. అందుకే మీరు ఈజీగా ఇలా చెప్పుకోండి. కొందరు అంటుంటారు, నీకు దేవుడు అంటే ప్రేమ కనుక అలా చెప్తావు, కానీ నష్టం జరిగితే ఎవడంటే దేవుడు నమ్ముతాడు అని. నష్టం జరిగితే ఎవడంటే దేవుడు నమ్ముతామని. హబక్కూకు ఏమన్నాడంటే, సాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను నమ్ముతాను అన్నాడు. లేకపోయినా నమ్ముతాను అంటున్నాడంటే ఆయన విశ్వాసం ఏంటి? అన్నీ నీకు దేవుడిచ్చి నమ్మమంటే నువ్వేంటి? పెట్ట మీద ఉన్న ముసలం కూడా నమ్ముతుంది, నమ్మలేదా? కానీ ఏమి రాకపోయినా నమ్మకం కలిగి ఉండటమే నిజమైనటువంటి నమ్మకం. అన్నీ ఇస్తాడు దేవుడు తిరిగి లేకుండా, కొన్నిసార్లు అన్నీ లేకుండా చేస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు స్తోత్రమే, చెప్పాలి, ఇవ్వనప్పుడు కూడా స్తోత్రం. దాన్ని విశ్వాసం అంటాం. దేవుడు ఇచ్చాడండి, ఎంత గొప్ప దేవుడు అండి, విడిపించాడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, తప్పించాడండి, ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వేంటి ఎవరైనా చెప్తారు ఆ కార్యాలు జరిగితే? తప్పించకపోయినా దేవుడు. ఆ రోజు ఏమన్నారు సద్రకు, మేషకు, అబేద్నెగోలు? మా దేవుని వేడుక కలిగిన అగ్నిగుండంలోంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మాకు దేవుడే. ఉందా మీకు విశ్వాసం? ఇస్తేనే దేవుడు అనుకుంటే అదే విశ్వాసం అండి.
నువ్వు అనుకున్నాయి జరిగిస్తే నేను దేవుడిలో ఇంకా బలంగా ఉంటాను అనుకుంటే అది విశ్వాసం కాదు. అన్ని ఇవ్వకపోయినా లేకపోయినా నమ్మడమే సరైనటువంటి నమ్మకం, సరైనటువంటి విశ్వాసం. ఉందా మనకు ఆ విశ్వాసం? ఉందా మనకు ఆ విశ్వాసం? అలాంటి విశ్వాసం నీలో ఉంటే ఈ కిరీటం పొందడానికి అర్హులు. అందుకు దేవుడి దగ్గర అనండి, ప్రభా అన్ని బాగా కలిగితే, నేను అనుకున్న అన్ని జరిగిపోతే, నేను ప్రార్థించిందల్లా నాకు వస్తే నేను ఎవరైనా నమ్మేస్తారు కదా ప్రభా. అయితే నా విశ్వాసం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? నాకు అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నా, నాకు అన్ని ఆటంకంగా జరుగుతున్నా, నువ్వు దేవుడివి. అందుకని నీ గొప్పతనం గురించి, నీ ఘనత గురించి నాకు అనుమానం రాకుండా నిన్ను అంతగా నమ్మే కృప నాకు దయచేయమని మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి, హెచ్చించుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవిస్తూ ఉండాలి. అందుకని లోకం అంటది, మీరు నిలబడితే, ఇప్పుడు లోకం ఏమంటదంటే, దేవుళ్ళకి వెళ్ళి ఏం సంపాదించావు? దేవుడు అనుకుంటే బైబిల్ అనుకుంటే ప్రతి వారం చర్చికి వెళ్ళిపోయేవాడివి. నీ కొడుకు ఏమయ్యాడు? నీ కూతురు ఏమైంది? ఏమొచ్చిందా దేవుళ్ళకి వెళ్ళడం వల్లని? నువ్వు నిలబడి నువ్వు ముందు విశ్వాసాన్ని కాపాడుకొని వెళ్తుంటే మళ్ళీ ఆడుతుంటారు. కొన్నిసార్లు నువ్వే నిలబడమే కష్టం అనుకుంటే, నిలబడాక ఏమంటే ఎదుటి వాళ్ళు మాటలు ఆ విధంగా ఉంటుంటాయి. దాన్ని నువ్వేం చేయాలి? ఎదుర్కోవాలి, జయించాలి, ముందుకు సాగుతూ ఉండాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆవిడ ఉండేది, ప్రకాష్ గారికి కూడా తెలుసు. ఆవిడేమో బైబిల్ పట్టుకొని వచ్చింది ఈ దేశానికి. ఆవిడకి ఎవరో పరిచయం అయ్యారు, ఒక ఆయన. పరిచయం అయిన తర్వాత ఆయన అన్నాడు, నీకు ఇల్లు తీసుకుని ఉంచుతాను, నీకు కావాల్సిన వాడిని నేను చూసుకుంటాను, ఆ బైబిల్ వదిలి అన్నాడు. బైబిల్ వదిలిమనగానే బైబిల్ పట్టుకొని వచ్చిన ఆవిడ, దేవుడు కావాలనుకుని ఈ దేశాలకు వచ్చిన ఆవిడ, ఒక మనిషి ఇచ్చిన భరోసా కోసం ఏం చేసింది? దేవుణ్ణి వదిలేసింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు బయటికి, ఏదో పని మీదో దేని మీదో. ఆవిడ బైబిల్ని చూడలేక, లేకపోతే వదిలేక, ఏదో మనసు కోసం తీసి చదువుతుంటే ఆడొచ్చి నేను చదవద్దన్న దీన్ని అని చెప్పి లాక్కుని కాల్చేసాడట, చిప్పు కాల్చేసాడట. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆయన తీసుకొచ్చాడు నా దగ్గరికి. వీడు దుర్మార్గుడు అండి, బైబిల్ కూడా కాల్చినాడండి, ఈ రోజు వీడు బతుకలకు అయిపోయిందండి, వీడి కోసం ప్రార్థన చేయడం తీసుకొచ్చాడు ఈయన. అంటే నేననేది ఏంటంటే, ఆడు తప్పు కాదు, వాడికి తెలియదు దీని విలువ. ఈవిడ తప్పు ఏం చేసింది? ఈరోజు ఈ బైబిల్ చేత పట్టుకొని చర్చకొస్తున్న నీకు దీని విలువ తెలుసా? ఈ దేవుడి విలువ తెలుసా? ఈ దేవుడి మీద నీకు విశ్వాసం ఉందా? నీకు కోట్ల బంగారం ఇస్తానన్నా దీన్ని వదలమంటే వదలకూడదు. ఈ దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెడతాను అనకూడదు. నా ప్రాణమైన ఇచ్చేస్తాను, కానీ ఈ దేవుడి కోసం నేను మాత్రం దేనిని వదులుకోనన్న విశ్వాసంలో నీకు రావాలి. ఆవిడ ఆ రోజు వదిలి ఆ రూమ్ తీసిస్తానన్నాడని, ఏదో పనిలో పెడతానన్నాడని, ఇక్కడ ఆధారంగా నిలబడతానన్నాడని బైబిల్ని దేవుడు వదిలిస్తే అదే విశ్వాసం అండి, అదే విశ్వాసం. అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ సవాల్ చేస్తూ మాట్లాడుతున్నాను. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ కళ్ళ ముందు అంత వ్యతిరేకంగా జరుగుతుంది, నీ నావ మునిగిపోతుంది, ఇక నీకు ఎలాంటి ఆశలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్మగలవా? ఉన్నాడని నమ్మగలవా? అలా నమ్మగలిగిన నమ్మకమే నిజమైన నమ్మకం, నిజమైన విశ్వాసం. అలాంటి విశ్వాసమే నీకు ఉండాలి. అలాంటి విశ్వాసంకే ఏమి ఇస్తాడు ఆయన? నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. అక్షయ కిరీటం, నీతి కిరీటం. నీ దగ్గర ఎంత బంగారం ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు వెళ్ళినప్పుడు ఇది ఏది పట్టుకండి. ఒకవేళ ఈ తరాలన్నిటికీ అది వదిలేస్తావు. ఒకవేళ దేవుడు రాకడే వస్తే కనుక ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న కుర్చీలన్నింటినీ కాలుస్తాడు. ఇది కాలిపోయినప్పుడు అదంతా పోతుంది, ఏది రాదు. కానీ నీకు దేవుడు ఇస్తానన్నటువంటి ఈ కిరీటమే శాశ్వతంగా నీకు ఉంటుంది. ఈ కిరీటాలే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది ఎంతమంది పొందుకోవడానికి, ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోయినా, ఈ రాత్రికి దేవుడు రాకడొచ్చినా, నాకు ఈ కిరీటం ఉందండి, ఇది నేను సంపాదించుకోగలిగాను, నేను నాకు తెలియకుండానే నేను బతుకు వల్ల ఇవన్నీ నాకు వస్తాయి అని గుండెల మీద చేసుకుని ఎంతమంది చెప్పగలం? ఎంతమంది నిలబడగలం? ఆలోచిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.